హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 22వ అధ్యాయం చూద్దామండి. గంగాజల మహత్యము. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుడిని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుడిని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణువు పాదాల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును గాన గంగాజలముకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవునది ఏమనగా, ఏ నదిలో గాని సెలయేరులో గాని చెరువునందు గాని స్నానం చేయునప్పుడు గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సును నీళ్ళల్లో చల్లుకొనుచో అది గంగాజలంతో సమానమయ్యదగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచముందెన్నటూ లేదు అని గంగాజలం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. ఇంతటితో మాఘ పురాణం 22వ అధ్యాయం పూర్తయిందండి. నెక్స్ట్ 23వ అధ్యాయం చూద్దాము. ఇదే వీడియోలో చూద్దామండి. 23వ అధ్యాయం మాఘపురాణం 23వ అధ్యాయం. బ్రాహ్మణ కన్యల విమోచనమును కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవంతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందమును చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహం చేసుకోమని బలవంతం చేయ ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించెను. అంతా నా కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులదురుగాక అని ప్రతిశాపమిచ్చుటట్టే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంతకాలమునకు ఓ సిద్ధాడు కోనేటి దగ్గరకు రాగా, నా పిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపమెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు, మీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానం చేసినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవును అని చెప్పగా వారట్లే చేయుటచే ఆ 4 యథారూపములు కలిగినవి. అట్లా జరుగుట మాఘమాసమే కారణం. ఇంతటితో మాఘపురాణం 23వ అధ్యాయం పూర్తయిందండి. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 24వ అధ్యాయం చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.